Problems. I don't like it. I avoid it. But problems like me. ప్రస్తుతం ఈ డైలాగ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ కి బాగా సెట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఒకవైపు ప్రతిపక్షాల పోరు, మరోవైపు సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతి సెగలు. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల కోసం అభ్యర్థులను సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు సీఎం జగన్. వై నాట్ 175 టార్గెట్ తో ఎన్నికకు రెడీ అవుతున్న వైసీపీ ఏ ముహూర్తాన ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిందో అప్పటి నుంచి పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం రోజు ఆందోళనతో అట్టుడుగుతోంది. ఇప్పటికే 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ మిగతా నియోజకవర్గాలపై కూడా ఫోకస్ పెట్టింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకు వద్దంటూ పార్టీ కార్యకర్తలు ఆందోళన బాట పట్టుతున్నారు. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు వద్దంటూ కార్యకర్తలు, పార్టీ నేతలు నిరసన తెలుపుతున్నారు. అలాగే చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాకు మరోసారి టికెట్ను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఈ గందరగోళంలో ఉన్న వైసీపీకి అసంతృప్తి ఎమ్మెల్యేలు పూటకో మాట మాట్లాడుతుండటంతో తలనొప్పిగా మారింది. ఇక ఈ క్రమంలోనే సెకండ్ లిస్ట్ ని రిలీజ్ చేసేందుకు సీఎం జగన్ సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది. సెకండ్ లిస్ట్ కింద 11 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ లిస్టులో తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల నుంచి ఉండబోతోందని భావిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలకు గాను 7 నియోజకవర్గాలలో అభ్యర్థులు మార్పు ఉండబోతుందని అంటున్నారు. జిల్లాలోని పిఠాపురం, పి గన్నవరం, అమలాపురం, రామచంద్రాపురం, రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్, జగ్గంపేట స్థానాల్లో అభ్యర్థులను మార్చిపోతున్నారని ప్రచారం అయితే జరుగుతోంది. రైట్, ఇక వైసీపీలో సెకండ్ లిస్ట్ కూడా విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సెకండ్ లిస్ట్ మెయిన్ గా కూడా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాల మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, మనం చూస్తే సెకండ్ లిస్ట్ కూడా త్వరలోనే రిలీజ్ అవబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయినప్పటి నుండి కూడా అసమ్మతి రాగాలు ఎక్కువగా కనిపించాయి. మరి సెకండ్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఎంతమంది అసమ్మతి రాగాలు తీసే అవకాశం ఉందనుకోవచ్చు? ఇక వైసీపీ కూడా బుజ్జగించే ప్లాన్లు కూడా చేస్తుంది అని అనుకోవచ్చా? తప్పకుండా సత్తా, ఎందుకంటే 2024 ఎన్నికల్లో కూడా 175 సీట్లకు 175 సీట్లను గెలవాలంటూ కూడా లక్ష్యంగా పెట్టుకొని సీఎం జగన్ కూడా వ్యూహాలు రచించుకుంటా ఉన్నారు. అందులో భాగంగా దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 50 మంది నుంచి 60 మంది వరకు కూడా మార్పులు చేర్పులు చేసి కొత్త ముఖాలను తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్ళాలని కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా చాలా తలకానొప్పులు కూడా ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఈ రాష్ట్రం మొత్తం మీద వైసీపీ తరఫు నుంచి 8 మంది రీజనల్ కోఆర్డినేటర్లు కూడా వైసీపీ ఏర్పాటు చేసింది. ఈ 8 మంది రీజనల్ కోఆర్డినేటర్లు ఆయా నియోజకవర్గాల్లో ఎవరికైతే జిల్లాలు కేటాయించారో ఆ జిల్లాల్లో ఉన్న అన్ని నియోజకవర్గాలపై కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడున్న ఆశావాహులతో సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. వారి అభిప్రాయాలను సేకరిస్తూ ఉన్నారు. ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సర్వే రిపోర్ట్ను కూడా తెప్పించుకుంటా ఉన్నారు. అన్ని తెప్పించుకున్న తర్వాత ఎవరైతే సరైన అభ్యర్థి అనుకుంటారో ఆ అభ్యర్థితో కూడా ముందుగా రీజనల్ కోఆర్డినేటర్ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తర్వాత ఎవరైతే అసమ్మతి రాగం వినిపిస్తూ ఉన్నారో వాళ్ళతో కూడా రీజనల్ కోఆర్డినేటర్ మాట్లాడటం, వాళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత ఇటు అనుకూలంగా అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్న అభ్యర్థులతోనూ అలాగే అసమ్మతి రాగం తీస్తున్న అభ్యర్థులతోనూ ఎమ్మెల్యేలతోనూ సిట్టింగ్ వాళ్ళతోనూ కూడా మాట్లాడుతూ వీళ్ళందరినీ కూడా పార్టీ ఆఫీస్కు ఆహ్వానిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎవరైతే పార్టీకి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధాన కార్యదర్శిగా కూడా పార్టీకి వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన అలాగే ఇంకొక విజయసాయిరెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయనతో కూడా సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. వీరు ముగ్గురు రీజనల్ కోఆర్డినేటర్లు ప్లస్ అభ్యర్థులు అసమ్మతి రాగంతో ఉన్న వాళ్ళందరినీ కూడా వీళ్ళందరూ కూడా సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ కనుక ఆ నియోజకవర్గంపై కనుక సెటిల్ అయితే కనుక అక్కడి నుంచి అభ్యర్థులకు సంబంధించి ఆ లిస్టును సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్తారు. కానీ అసమ్మతి రాగం వినిపిస్తున్న నేతలు కనుక బుజ్జగించినప్పుడు బుజ్జగించకుండా వెళ్ళిపోయే స్థితిలో ఉంటే కనుక ఆ నేతను సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ కొంత సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడా కొంత తలకానొప్పులు ఎదురవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరే మొత్తం
సెటిలైట్ చేసిన తర్వాత నా దగ్గరికి తీసుకురానంటూ కూడా ఆయన రీజనల్ కోఆర్డినేటర్లకి అలాగే ప్రధాన కార్యదర్శులకు కూడా ఆయన బాధ్యత అప్పగించారు. కానీ అక్కడి నుంచి దాటి పరిధి మళ్ళీ నా దాకా వస్తుంది ఎందుకని చెప్పి కూడా ఆయన కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు కొని అభ్యర్థులకు సంబంధించిన లిస్టును నా వద్దకు తీసుకురానంటూ కూడా ఆయన పదే చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ వారం 10 రోజుల నుంచి ఎప్పుడైతే 11 మంది లిస్టు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అక్కడి నుంచి కూడా మొత్తం కొంచెం తలకాయ నొప్పి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. పదే జగన్మోహన్ రెడ్డి గడప గడపకు ప్రకటించిన సమయంలో కూడా అభ్యర్థులందరికీ ఎమ్మెల్యేలందరికీ కూడా ఇన్ఛార్జీలందరికీ కూడా ముందుగానే హెచ్చరించడం జరిగింది. మీ నియోజకవర్గాల్లో మీరు కనుక గ్రాఫ్ పెంచుకోకపోతే మిమ్మల్ని తీసేసి నేను కొత్త అభ్యర్థుల్ని పెట్టుకుంటాను, సంకోచించే విషయం కూడా లేదు, ముందు పార్టీ గెలవాలి అంటూ కూడా డైరెక్షన్ ఇచ్చిన పరిస్థితి. ఈ గడప గడపకు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి దాదాపుగా సంవత్సరంన్నర గడుస్తున్న కొద్దీ కూడా ఎక్కడ ఎమ్మెల్యేలో గ్రాఫ్ అనేది పెరగని ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో వాటిలో మటుకి మార్పు తప్పదు అనే డైరెక్షన్ కూడా మొన్న జరిగిన గడప గడపకు రివ్యూ కార్యక్రమం కూడా ఆయన ఇచ్చేయడం జరిగింది. తర్వాత నుంచి లిస్ట్ అనేది కూడా వర్కౌట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలు అలాగే పొలిటికల్గా కొంచెం గ్రాఫ్ ఉన్న నేతలకు కూడా టికెట్లు మార్పు అనేది టికెట్లు మార్పు అనేది తప్పటం లేదు. ఆ నేపథ్యంలోనే రాజకీయాలుగా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా మార్పు చేయాలని కూడా వాళ్ళు ఎగ్జాక్ట్లీ మల్లికార్జున మీరు చెప్పినట్టు ఇప్పుడు స్థానచలన అనేది చాలా కామన్ వర్డ్ అయిపోయింది వైసీపీలో. అయితే ఇప్పుడు వచ్చే ఈ సెకండ్ లిస్ట్ లో ఎన్ని నియోజకవర్గాల పేర్లను ఇక్కడ సూచించే అవకాశం ఉందనుకోవచ్చు, ఇక వీటిలో ఎన్ని స్థానచలనం జరిగే అవకాశం ఉందని కూడా అనుకోవచ్చు మల్లికార్జున? సతాజ్ ప్రధానంగా చూసుకుంటే మొదటి లిస్టు 11 లిస్టుని సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ 11 లిస్టులో కూడా కొంత సమస్యలు ఎదురైనప్పటికీ కొంత కామ్ డౌన్గా కూడా ఈ 11 నియోజకవర్గాలు నడుచుకుంటూ వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వర్కౌట్ కూడా చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మరోసారి ఇంకో 11 మంది లిస్టును సీఎం జగన్మోహన్ రెడ్డి రెండో జాబితా కింద కూడా రెడీ చేయబోతా ఉన్నారు. ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ లిస్టుకు సంబంధించి సిద్ధమైంది. సీఎం జగన్ ఆమోదం తీసుకున్న తర్వాత ప్రకటిస్తామంటూ కూడా నిన్న ఆయన వెల్లడించడం జరిగింది. తర్వాత 2వ తారీఖు కానీ 1వ తారీఖు కానీ ఈ 2 రోజుల్లో అంటే జనవరి మొదటి వారంలోనే ఆ 11 మందికి సంబంధించిన లిస్టు కూడా విడుదలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. నిన్న రిలీజ్ అవుతుందంటూ కూడా ఆసక్తిగా ఎదురు చూసినప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి భీమవరం నుంచి కార్యాలయానికి చేరుకునే వరకు టైం కొంచెం లేట్ అవడంతో తర్వాత కేంద్ర మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి కేంద్ర మంత్రి రావటం ఆయనతో భేటీ కావడంతో కూడా ఈ లిస్టుకు సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర చర్చించిన దాఖలాలు లేవు. ఈరోజు కొంతమంది మిగిలిన 11 నియోజకవర్గాలు కాకుండా ఇంకొన్ని నియోజకవర్గాలపై కూడా వైసీపీ దృష్టి సారించి పైన ఈరోజు రివ్యూ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ 11 మంది లిస్టుకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆమోదం తీసుకున్న తర్వాత 1వ తారీఖు కానీ 2వ తారీఖు కానీ లేదా జనవరి మొదటి వారంలో కానీ లిస్టు అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఈ 11 నియోజకవర్గాలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 19 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 7 నియోజకవర్గాల్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు ఉండే అవకాశం అని కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా మనం ఆ నియోజకవర్గాలు ఏమైనా చూసుకుంటే కనుక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పి గన్నవరం అలాగే అమలాపురం అలాగే రామచంద్రాపురం పిఠాపురం అలాగే రాజమండ్రి రూరల్ రాజమండ్రి అర్బన్ అలాగే జగ్గంపేట ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఈ నియోజకవర్గాలపై కూడా మార్పులు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులు మార్చి ఆ లిస్టులో 11 మంది లిస్టులో ఈ 7 పేర్లు కొత్త పేర్లు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించి ఉమ్మడి అనంతపురం జిల్లా కూడా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14 నియోజకవర్గాల్లో కూడా 4 నియోజకవర్గాలు కూడా మార్పు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే రాయదుర్గం కళ్యాణదుర్గం పెనుగొండ సింగమనాల ఈ 4 నియోజకవర్గాలు కూడా మార్పు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. జనవరి మొదటి వారంలో ఈ 11 మందికి సంబంధించి కొత్త లిస్టు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ లిస్టు రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంది రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అంటే వైసీపీ నేతలు ఎలా స్పందిస్తున్నారు అనే ఆ అవకాశాలను కూడా తీసుకున్న తర్వాత మరొక 35 మందితో కూడా ఒక లిస్టు రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఓవరాల్గా 50 నుంచి 60 కొత్త మొక్కలతో కూడా 2024 ఎన్నికల్లో కూడా బరిలోకి దిగిపోతుంది వైసీపీ అని కూడా చెప్పుకోవచ్చు. సత్తాజ్ రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున.